Hello, my dear viewers and sweet subscribers. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. అంటే అర్ధరాత్రి 12-7 అవుతుంది అనుకుంటా టైం. 12 కాదు, 1 గంట అయిపోయింది. ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, నేను మిమ్మల్ని తిట్టానే అనుకోండి, దాన్ని ప్రపంచం మొత్తం చూసేలా నన్ను అలా వైరల్ చేసి అవమానించి ఎలా బాధ పెట్టగలుగుతున్నారు? పైగా నేను బాధపడుతుంటే మీరు నవ్వుకోగలుగుతున్నారు కదా. ఇప్పుడు మనం ఏదైనా జోక్ క్రియేట్ చేసాము అంటే ఎవరి మీద అయితే క్రియేట్ చేస్తున్నామో వాళ్ళు కూడా మనతో కలిసి నవ్వగలిగేలా ఉండాలి కదండి. అలా లేదు అంటే ఆ మనిషి బాధపడుతూ ఉంటే, సపోజ్ మీరే ఒక గ్రూప్లో ఉన్నారు, మిమ్మల్ని చూసి అందరూ మీ చుట్టూ పక్కపక్క ఓ నవ్వేస్తున్నారు, మీకు చాలా షేమ్గా అనిపిస్తుందా అండి? ఎక్కడైనా ఏదో చోటకి వెళ్ళారు, మీకు ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉంటారా? అసలు ఇలా చేయడం, ఒక మనిషి బాధపడుతూ ఉంటే వాళ్ళని అలా అవమానించి ఈ మొబైల్లో టెక్నాలజీని వాడి వైరల్ చేస్తూ బాధపెట్టడం ఎంతవరకు కరెక్ట్? పోనీ మీరు అలా చేసినా నేను సహనంతో ఉండలేకపోతున్నాను. అసలు మీరు అలా చేయడం తప్పే. పోనీ మీరు చేస్తున్నా మిమ్మల్ని తిట్టకుండా సహనంతో నేను ఉండలేకపోతున్నాను. పోనీ నేను ఎందుకు తిడుతున్నానో మీకు తెలుసు కదా. మీరు చేస్తున్నది నాకు నచ్చక బాధతో తిడుతున్నాను. దానికి రెవెంజ్గా నన్ను ఇంకా ఇచ్చేసి చేయడం, మానసికంగా నన్ను వేధించడం, అది న్యాయమేనా? మీరు అలా చేయడము తప్పే, నేను సహనంతో భరించుకోకుండా తిట్టడము తప్పే. ఫాల్ట్ ఎక్కడుంది మీలోనా? నేను అలా ప్రవర్తించడానికి, అలా చెడుగా ఉండడానికి, సంతోషంగా లేకుండా ఒకళ్ళనొకళ్ళం బాధ పెట్టుకోవడానికి లోపం ఎక్కడుంది? మన తల్లిదండ్రుల పెంపకంలో లోపం ఉందా? లేకపోతే చుట్టూ ఉండే సమాజంలో లోపం ఉందా? వ్యక్తుల్లో లోపం ఉందా? మన చుట్టూ ఉండే మనుషుల్లో లోపం ఉందా? మనం పెరిగిన వాతావరణంలో లోపం ఉందా? లేకపోతే తీస్తున్న సినిమాలు, ఈ మొబైల్లో వస్తున్న వీడియోలు, ఇన్స్టాగ్రామ్స్, వీటి వల్ల ఎఫెక్ట్ అవుతున్నారా? ఏం జరుగుతుందో ఏది ఏమైనా, ఇది ఒక మనిషి బాధపడుతుంటే మనం జోక్స్ క్రియేట్ చేసి నవ్వుకోవడం అనేది అయితే మాత్రం తప్పే మాటికి. ఇక మీరు పోనీ అలా చెడుగా ఉన్నా నేను సహనంతో మంచిగా ఉండలేక చాలా అసహ్యంగా మీరు నాశనం అయిపోవాలని కూడా కోరుకుంటున్నాను నేను ఒక్కోసారి. ఇవాళ ఇందాక ఎంత గట్టిగా అరిచి తిట్టాను అంటే సర్వనాశనం అయిపోవాలి. ఎందుకు అంటే నిస్సహాయత. నేను మిమ్మల్ని ఏం చేయలేకపోతున్నాను. మీరు నన్ను చేసినట్టుగా నవ్వుకొని హేళన చేసినట్టుగా నేను మిమ్మల్ని చేయలేకపోతున్నాను. దాంతో ఏం చేయలేని నిస్సహాయతతో వీళ్ళకి ఏమైనా జరిగితే బాగుండు. వీళ్ళ కుటుంబాల్లో ఏదో ఒక ఏడుపు, సంతోషం అనేది లేకుండా ఏ ఒక సమస్యలు వచ్చి పడిపోతే బాగుండు. అప్పుడు నా జోలికి రాకుండా ఉంటారు, దృష్టి నా మీదకి రాకుండా ఉంటుంది కదండి. ఇప్పుడు మీకు ఏ బాధలు లేక సంతోషంగా ఉండడం వల్లే కదా నన్ను టార్గెట్ చేసి నవ్వుల పాలు చేయగలుగుతున్నారు. అదే మీకు కోలుకోలేనన్ని సమస్యలు, తినడానికి తిండి లేకుండా, అసలు ఏం లేకుండా చాలా సమస్యల్లో ఉన్నారనుకోండి, ఇలాంటి పనులు చేయగలుగుతారా? చేయలేరు కదా. అందుకే నాకేమనిపిస్తుంది తెలుసా, మీ అందరికీ, ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో అందరికీ ఏదైనా అయిపోతే బాగుండు, వీళ్ళ సమస్యల్లో మునిగిపోతే మీరు అందరూ ఏడుస్తుంటే చూడాలనిపిస్తుందండి. ఇది తప్పే, అలా కోరుకోకూడదు. అసలు ఎవరికి చెడు కోరుకోకూడదు. ఎందుకంటే ఒకళ్ళు ఏడవాలని చూస్తే మనం ఏడుస్తామట. కానీ ఎందుకు అంత కసి కోపం మీ మీద వచ్చేస్తున్నాయి? తప్పే, సహనంతో ఉండలేకపోతున్నాను. నిజం చెప్పాలంటే ఇదంతా నేను శ్రీకృష్ణుడు కోరుకున్న శిక్ష. ఇలాంటి జీవితం కావాలి అని కోరుకున్న వల్లే ఇలా జరుగుతుంది. చెప్పాలంటే మీ తప్పు కూడా కాదేమో గట్టిగా ఆలోచిస్తే. కృష్ణ వల్లే జరుగుతుంది ఇదంతా, చేయిస్తోంది కృష్ణుడే. అయినా ఉండలేకపోతున్నాను. ప్రయత్నించాలి అలా ఉండడానికి, సహనంతో ఈ శిక్షని భరించడానికి శక్తిని ఇవ్వమని అడగాలి సార్ దేవుణ్ణి. కృష్ణ, ఈ శిక్ష, ఇలాంటి జీవితం కావాలని శిక్షను కోరుకున్నాను కరెక్టే, కాకపోతే ఈ శిక్షను భరించే శక్తి ఇవ్వు అని కోరుకోవాలన్నమాట అండి. ఎవరిని నేను తిట్టకుండా ఉండేటట్టు చూడు అని. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.